all of you. Welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియోలో మనం ఫిబొనాకీ సెర్చ్ మెథడ్ యాక్చువల్గా మనం ఆల్రెడీ డిస్క్రీట్ మ్యాథ్స్లో చూసాము ఫిబొనాకీ సీక్వెన్స్ మీద ప్రాబ్లమ్స్. బట్ ఇక్కడ ఏంటిదంటే ఫిబొనాకీ సెర్చ్ మెథడ్ యూస్ చేసి మనం రీజియన్ ఫైండ్ అవుట్ చేస్తాము. విత్ ఇన్ దట్ రీజియన్ ఏ వాల్యూలో ఇది బౌండ్ అని అది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫిబొనాకీ సీక్వెన్స్ గురించి మీకు ఐడియా ఉండాలి. ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటిది అని అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. సపోజ్ సెర్చ్ ఇంటర్వెల్స్ రెడ్యూస్డ్ అకార్డింగ్ టు ద ఫిబొనాకీ నెంబర్ అన్నారు. ఎలా అంట, ఇఫ్ వీఆర్ కన్సిడరింగ్ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే రెండు పక్క పక్కనే ఉన్నటువంటి నెంబర్స్ తీసుకుంటే అవేంటంట FN-2 అండ్ FN-3 అయినప్పుడు వీటికి థర్డ్ కాన్సిక్యూటివ్ నెంబర్ ఏ విధంగా రాస్తాము అని అంటే సమ్మేషన్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ ఏంటి, అది FN-2 ప్లస్ ఆఫ్ FN-3. ఏం లేదు బెట్ ఇక్కడ, ఇఫ్ యూ పుట్ n is equal to 2 you will get the first value. If you put n is equal to 2 here, F0 is 1, then again you will get F1 is 2, sorry, F1 is also 1 in the Fibonacci. Okay, 3 substitute చేయండి మీకు వచ్చేస్తుంది. This is next F3 is 2, sorry, F2 కదండి, F2 is 2, F3 is 3 and F4 is 5. కావాలంటే మీరు సబ్స్టిట్యూట్ చేయండి అండ్ F5 is 8, సో ఆన్. ఈ విధంగా వస్తుంది. మేడం అసలు యూజ్ ఏంటి, దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది మనకి సర్చ్ టెక్నిక్లో యూజ్ చేస్తారు. అండ్ దీనికి ఒక స్పెషల్ అల్గారిథం అండ్ స్పెషల్ వర్కింగ్ రూల్ అనేది ఉంది. అది తెలిస్తే మీరు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా చేస్తారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. మీకోసం యాక్చువల్ నేను చదువుకున్నప్పుడు ఫిబొనాకీ సర్చ్ మెథడ్ లేదు, బట్ నేను నేర్చుకుని మీకోసం పోస్ట్ చేస్తున్నాను. కంపల్సరీ లైక్ ఇవ్వండి బేట. చాలా ఈజీగా మీకు అర్థం కావడానికి నేను వర్కింగ్ రూల్ మీకు అర్థమయ్యే విధంగా నోట్ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లాస్మేట్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నేను ఫస్ట్ స్టెప్ 1 ఏం చేయాలంటే ప్రాబ్లం తీసుకోగానే దిస్ ఇస్ అవర్ వర్కింగ్ రూల్, సెట్ ద లీస్ట్ మీన్స్ లోవర్ బౌండ్ అండ్ అప్పర్ బౌండ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. మరి ఎలా సెట్ చేసుకుంటారు మేడం, మీ ఇష్టమేనా అంటే మనకు అక్కడ రీజన్ ఇస్తారు, బౌండెడ్ రీజియన్ A, B. అవర్ ఫస్ట్ వాల్యూ ఇస్ ద లోవర్ బౌండ్ అండ్ సెకండ్ వాల్యూ ఇస్ ద అప్పర్ బౌండ్, దట్స్ ఇట్. అదే కేసులో యూ హ్యావ్ టు ఫైండ్ ద L అంటే ఏంటిది, డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్. ఏదైతే మనకి లీస్ట్ అండ్ అప్పర్ బౌండ్, గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఏదైతే ఇచ్చారో B - A చేస్తే యూ విల్ గెట్ అవర్ L. ఓకే, అండ్ ప్రతి ప్రాబ్లంకి రిమెంబర్ దిస్ ఆల్వేస్. ఇన్ ఎనీ ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు కన్సిడర్ అవర్ K వాల్యూ ఈజ్ 2 ఇనిషియల్లీ. ఎనీ ప్రాబ్లం ఫిబొనాకీ సెర్చ్లో ఇది మీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ set our least means set our lower bound and upper bound and find the L and set K is 2. దట్స్ ఇట్. దెన్ సెట్ 2లో స్టెప్ 2లో మీరు ఏం చేస్తారంటే వీ హ్యావ్ టు ఫైండ్ LK స్టార్. ఈ LK స్టార్ యూస్ ఏంటి అని అంటే బేస్డ్ అపాన్ దిస్ LK స్టార్ I need to find x1 వాల్యూ అండ్ x2 వాల్యూ. అందుకని నాకు ఈ LK స్టార్ వాల్యూ కావాలి. LK స్టార్ వాట్ ఈస్ ద ఫార్ములా, Fn - K + 1/Fn + 1 into L. ఇది గుర్తుపెట్టుకోండి. అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత x1 అంటే ఏంటిది, A + LK స్టార్ యూ విల్ గెట్ అవర్ x1 అండ్ B - LK స్టార్ యూ విల్ గెట్ అవర్ x2. x1 x2 వచ్చిన తర్వాత ఏం చేయాలి మేడం అంటే నెక్స్ట్ స్టెప్లో ఇదంతా ఒకటే ఇటరేషన్. స్టార్టింగ్ ఏదైతే మీరు అప్పర్ లోవర్ బౌండ్ తీసుకుంటారో అది ఏదైతే ఫస్ట్ అప్పర్ లోవర్ బౌండ్ తీసుకుంటే ఈ 4 స్టెప్స్ ఒకటే ఇటరేషన్. సెకండ్ ఇటరేషన్లో మనం లోవర్ అప్పర్ బౌండ్ని చేంజ్ చేస్తాం. ఇది మీకు ప్రాబ్లం చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు స్టెప్ 3లో మనం ఏం చేస్తాము అని అంటే కంప్యూట్ fx1 అండ్ fx2. అంటే మనకు ఆల్రెడీ x1 x2 వచ్చింది కదా, పుట్ దట్ వాల్యూ ఇన్ అవర్ ఫంక్షన్. సంథింగ్ ఫంక్షన్ ఇస్తారు, f(x) = x² + 2x + 3. అలాంటి ఫంక్షన్ ఇచ్చినప్పుడు పుట్ దట్ x1 వాల్యూ ఇన్ ద గివెన్ ఫంక్షన్ యూ విల్ గెట్ f(x1) అండ్ f(x2). అప్పుడు మనకి ఫంక్షన్ వాల్యూ వచ్చింది రైట్. ఏంటంట, విచ్ హ్యాస్ నాట్
evaluated earlier అంటే ఇంతకు ముందు నీకు ఫంక్షన్ అనేది సపోజ్ 5కి 6కి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుంది అన్నారు. ఇప్పుడు 5కి 7కి మధ్యలో వచ్చింది అనుకో, దెన్ అవర్ నెక్స్ట్ ఇంటర్వెల్ ఇట్ షుడ్ బి కన్సిడర్ 5, 7 అంటే మన అప్పర్ బౌండ్ లోవర్ బౌండ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, అది మీకు ప్రాబ్లం చేస్తే అర్థమవుతుంది. తర్వాత స్టెప్ 4 ఏంటంటే మన కన్క్లూజన్. ఎప్పుడు మనం ఈ మెథడ్ని స్టాప్ చేయాలి అని అంటే, ఇక్కడ కే వాల్యూ ఎన్ వాల్యూ అనేది ఈక్వల్ వచ్చినప్పుడు అంటే ఏంటిది, ఇఫ్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ ఇటరేషన్లో కే ఈజ్ ఈక్వల్ టు ఎన్ కే ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ వాల్యూ 2 అనుకుంటాము అండ్ ఎన్ వాల్యూ వాళ్ళు ఇస్తారు. మరి ఎన్ అనేది సపోజ్ నాకు 4 ఉంది, కే కూడా 4 వచ్చింది, ఈ ఫార్ములా ఫాలో అయితే ఏంటిది, కే ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1. కే అంటే 2 కదా, నెక్స్ట్ ఇటరేషన్లో కే ప్లస్ 1 2 ప్లస్ 1 అవుతుంది. అలా చేస్తున్నప్పుడు ఈ కే ఎన్ రెండు ఈక్వల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇఫ్ యు గెట్ బోత్ ఆర్ ఈక్వల్ ఏం చేయాలి, స్టాప్ ద మెథడ్. అదే మనం కన్సిడర్ ఇంటర్వెల్. ఓకే, ఎల్స్ టర్మినేట్. ఒకవేళ రెండు ఈక్వల్ వచ్చినాయి అనుకోండి, మనం ఏం చేస్తాం, అగైన్ గో టు స్టెప్ 2. ఎక్కడికి వెళ్ళాలి, మనము స్టెప్ 2కి వెళ్ళిపోతాం మళ్ళీ. లేదు అని అంటే దాన్ని టర్మినేట్ చేసేస్తాం. ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకొని నేను మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. జస్ట్ నోట్ డౌన్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి అమ్మా, మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చారు ఇక్కడ, మినిమైజ్ ద ఫంక్షన్. ఏమని ఇచ్చారు, మినిమైజ్ ద ఫంక్షన్ ఇచ్చారు. ఏం చేయాలంట, ఇన్ ద రేంజ్ 0, 5 అండ్ టేక్ n ఈజ్ ఈక్వల్ టు 3 యూస్ ఫిబోనాకీ సెర్చ్ మెథడ్ అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలి, మనం దీన్ని అంటే వెరీ సింపుల్. నేను ఈ స్టెప్స్ 1 by 1 చేస్తాను. దానికంటే ముందు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మనకి లోవర్ అప్పర్ బౌండ్ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ మనం ఫస్ట్ చేసేది కాబట్టి ఫస్ట్ ఇటరేషన్, ఆల్రెడీ మీరు న్యూమరికల్ మెథడ్స్ చేసుంటే కొంతమందికి తెలుసు, మనం చేసాము ఇటరేషన్ 1 2 3 ఏదైతే అప్రాక్సిమేట్ రిపీట్ అవుతుందో స్టాప్ ద మెథడ్. ఇయర్ కే ఈక్వల్ టు ఎన్ అంటే ఈ స్టెప్స్ అన్ని ఒక ఇటరేషన్లో రిపీట్ అవుతాయి. అట్లా మనకి ఎన్ని ఇటరేషన్స్ వస్తాయి అనేది చెప్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఇటరేషన్ చేస్తాను. చూడండి మేడం, కన్ఫ్యూజ్ అనుకోకండి, బోర్డు చిన్నగా ఉంది. ఓకే, ఇక్కడికి తీసుకుంటున్నా. ఈ ఫస్ట్ ఇటరేషన్లో నేను ఏం చేస్తానంటే, మన స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుదాం. స్టెప్ 1లో ఏమంటున్నారు, సెలెక్ట్ ఏ అండ్ బి. ఏం చేయాలి నేను స్టెప్ 1లో యూ హ్యావ్ టు సెలెక్ట్ అవర్ లోవర్ అండ్ అప్పర్ బౌండ్. వాట్ ఆర్ ద గివెన్ ఇంటర్వెల్ 0, 5. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ ఎన్ ఏది ఇచ్చారు, నాకు 3 ఇచ్చారు. సరే, ఇంకొకటి చేయాలి ఇక్కడ. యూ హ్యావ్ టు రైట్ అవర్ కే. సెట్ కే ఈజ్ ఈక్వల్ టు ఎంతంట, కే అనేది 2 అని మీరు కన్సిడర్ చేయాలి. ఇవన్నీ బై డిఫాల్ట్గా మనకు తెలుసు. మరి స్టెప్ 2లో మనం ఏం చేయాలి, యూ హ్యావ్ టు ఫైండ్ ఎల్కే స్టార్. మరి స్టెప్ 2లో నేను ఏం చేస్తానంటే, చూడండి స్టెప్ 2లో నేను ఎల్కే స్టార్ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను, వాట్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్, ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లస్ కే ఎన్ మైనస్ కే ప్లస్ 1 బై ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎల్. మరి ఏంటిది మేడం ఎల్ అంటే ఎల్ ఒకటి మనం కనుక్కోవాలి. వాట్ ఈజ్ అవర్ ఎల్ హియర్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. L అంటే b minus a అంటే 5 minus 0. What is our L here? My L is 5. ఓకే, నా L 5 వచ్చింది. ఇప్పుడు put all the values here. What happened here? LK star అంటే ఎంత వస్తుంది, f of n. n అంటే ఎంత 3. f of 3 minus k. What is our k? 2 plus 1 by f of n అంటే 3 plus 1 into L. What is our L? 5. ఇప్పుడు చూడండి ఎఫ్ ఆఫ్ 3 ఇందాక నేను చెప్పాను ఫిబోనాకీ సీక్వెన్స్లో ఎఫ్ ఆఫ్ 2 అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 3 మైనస్ 2 1. ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది, ఎఫ్ ఆఫ్ 2 బై ఎఫ్ ఆఫ్ 4 ఇంటూ 5. నేను ఇందాక మీకు సీక్వెన్స్ చెప్పాను, ఎఫ్ నాట్ ఈజ్ 1, f1 ఈజ్ 1, f2 ఈజ్ 2, f3 ఈజ్ 3, f4 is 5, f5 is 6, 8. Remember this. So on. ఇప్పుడు నాకు ఏం కావాలి, f of 2 కావాలి. Put f of 2 here. ఎంత వస్తుంది నాకు,
2 upon f of 4 also. 4 అంటే 5 into L అంటే ఎంత 5. Then 5 cancel. Therefore LK star is what 5. నాకు LK star 5 వచ్చింది. మరి ఇప్పుడు by using LK star I have to write x1 value. x1 is equal to what? A plus LK star. అంటే ఎంత వస్తుంది? ఏ అంటే ఎంత 0 plus 5 అంటే 5 వచ్చింది. డన్. 5 అయినా సారీ 5 ఎట్లా వస్తుంది? 2 క్యాన్సల్, 5 క్యాన్సల్, రిమైనింగ్ 2 కదా, అంటే 2 వస్తుంది. సారీ. నెక్స్ట్ x2 ఎట్లా కనుక్కుంటాం? b minus LK star. వాట్ ఈస్ అవర్ b హియర్? b is 5 minus LK star ఎంత వచ్చింది నాకు ఇక్కడ? దట్ ఈస్ 2. 5 minus 2 అంటే 3. మేడం దీని యూజ్ ఏంటి అని అంటే, బేస్డ్ అపాన్ x1 అండ్ x2 ఐ హ్యావ్ టు ఫైండ్ రిమైనింగ్ ఫంక్షన్ వాల్యూ. ఏం కనుక్కోవాలి? f of x1 అంటే f of 2 ఫంక్షన్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాయి ఇక్కడ. 2 స్క్వేర్ ప్లస్ 54/2 అంటే ఎంత వస్తుంది? 2 1s ఇదెంత? ఇది 4 అవుతుంది. ఇదెంత? 2 1s 2, 2 7s 14, 17 వస్తుంది. 17 ప్లస్ 4 అంటే ఎంత వస్తుంది నాకు? 21. f of x1 is it visible? f of x1 is 21. yes, కనిపిస్తుంది కదా. మై 21 or 31? 54/2 కదా. ఓకే, ఇది ఎంత వస్తుంది నాకు? 2 2s 4 కదా. ఇది 2 2s 4 అంటే సారీ నేను 17 అన్నా. 2 2s 4, రిమైనింగ్ 1 ఉంటుంది. 27, 2 7s అంటే 27 ప్లస్ 4 అంటే ఎంత వస్తుంది? 27 ప్లస్ 4 అంటే 31 వస్తుంది. డన్. ఎంత వస్తుంది? 31. ఫైన్. ఓకే, నాకు ఈ వాల్యూ వచ్చింది. నేను ఇప్పుడు f of x2 కనుక్కుంటాను. f of x2కి ప్రిన్సిపల్ ఏంటిది? f of 3. f of 3 అంటే ఏంటిది? 3 స్క్వేర్ ప్లస్ 54/3 చేస్తే నాకు వచ్చినటువంటి వాల్యూ 27. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను, కావాలంటే చేయండి. 9 ప్లస్ 54/3 27. సరే, మీకు ఇక్కడ కనిపిస్తుందా? మీకు ఏం అర్థమైంది? ద ఫంక్షన్ వాల్యూ. ఓకే, అది కష్టంగా ఉంది, కనిపించట్లే, ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ ఏంటంటే f of x1 అంటే నాకు ఎంత వచ్చింది? 31. అండ్ f of x2 అంటే రిమెంబర్, ఇక్కడ అందరు గుర్తుంచుకోవాలి, ఎంత? 27. నేను ఏం తీసుకున్నాను? మన బౌండరీ రీజియన్ నేను ఇక్కడ ఏం తీసుకున్నాను? ఫస్ట్ వాళ్ళు ఇనిషియల్గా నాకు 0 to 4 ఇచ్చారు, రైట్? సారీ, ఎంత ఇచ్చారు? 0 to 5 ఇచ్చారు. సరే, అది మర్చిపోండి. బట్ f of x1 అంటే ఫంక్షన్లో 2 సబ్స్టిట్యూట్ చేశాను. సరే, ఇక్కడెక్కడో 2 ఉంది, ఇక్కడెక్కడో 3 ఉంది. f of x2 అంటే 3 సబ్స్టిట్యూట్ చేశాను. f of x2 అంటే f of 2 తీసుకుంటే నాకు ఎంత వచ్చింది? 31. మరి f of 3 తీసుకుంటే ఎంత వచ్చింది? 27. అంటే ఏంటిది? f of 2 is greater than f of 3. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎప్పుడైతే f of 2 అనేది గ్రేటర్ దెన్ వచ్చిందో, మనకి గ్రేటర్ దెన్ వచ్చినప్పుడు 2 కంటే తక్కువ ఉన్న రీజియన్ని యు నో నీడ్ టు కన్సిడర్ దట్ రీజియన్. అప్పుడు మనం ఏ రీజియన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది? 2 to 3. ఓకే, 2 to 3 or 2 to 5. ఎంత వచ్చింది నాకు ఇక్కడ? 2 to 3. ఓకే ఓకే, ఇంకొకటి, ఇది మన 0 మర్చిపోవద్దు, ఇది మన 5 గుర్తుపెట్టుకోండి. 1 సెకండ్. ఇక్కడ ఏం లేదండి, మన ఇనీషియల్గా ఇది ఇచ్చినటువంటి రీజన్ నాకు ఫంక్షన్ వాల్యూ f of 2 అనేది 31, f of 3 అనేది 27. అంటే 31 గ్రేటర్ దెన్ 27 అంటే మన రీజియన్లో గ్రేటర్ దెన్ ఇచ్చినప్పుడు 2 కంటే తక్కువ ఉన్నటువంటి వాల్యూని నెగ్లెక్ట్ చేస్తాను. రిమైనింగ్ రీజియన్ని యూ హ్యావ్ టు కన్సిడర్. వాట్ ఈజ్ అవర్ న్యూ రేంజ్ ఆర్ సో న్యూ రీజియన్ అని ఏం రాస్తారు? అవర్ న్యూ రీజియన్ ఈజ్ వాట్? ఈజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి? 2 to 5, నాట్ 2 to 3, 2 to 5. ఇప్పుడు మనకేమవుతుందో చెక్ చేద్దాం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? చూడండి అమ్మా,
కే ఇందాక నేను మీకు కంప్లీట్ స్టెప్ చెప్పాను ఇక్కడ. కే ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎన్ అని ఇచ్చాడా? జస్ట్ సెకండ్. ఓకే, కే ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయినప్పుడు మనం స్టెప్ 2కి వెళ్తాం. మరి కేఎన్ ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేయాలి అని అంటే ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఎంత ఇచ్చారు మీకు? కే ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎన్. ఎందుకని? చూడండి, మన ఎన్ వాల్యూ ఎంత ఉంది? 3. ఓకే, కే వాల్యూ ఇందాక ఎంత ఉంది నాకు? ఇందాక 2 ఉంది. ఇప్పుడు ఏమవుతుంది నాకు అని అంటే నెక్స్ట్ ఇటరేషన్లో నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు నాకు నాట్ ఈక్వల్ కాబట్టి నేను ఏం చేస్తాను, కే ఈక్వల్ టు ఎన్ అయినప్పుడు మాత్రమే సెకండ్ స్టెప్ చెక్ చేస్తాము, రీజియన్ రాస్తాము. ఇలా కాలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతాం, స్టెప్ 4కి వెళ్ళిపోతాం. అందులో ఏం చేస్తాము అని అంటే కే ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1 అంటాం నెక్స్ట్ ఇటరేషన్లో. కే అంటే 2, మరి 2 ప్లస్ 1 అంటే 3. ఓకే, డన్. కేని 3 తీసుకుంటున్నాను, ఎన్ అనేది వాళ్ళు ఇచ్చారు 3, ఇక్కడ రీజియన్ 2 to 5. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ మొత్తం మళ్ళీ చేద్దాము. చేసిన తర్వాత మేడం ఎందుకు మేడం ఇక్కడ కేఎన్ 2 ఈక్వల్ వచ్చినాయి కదా స్టాప్ చేయండి అని అంటే మనం పర్ఫెక్ట్ రీజియన్ ఫైండ్ అవుట్ చేయాలి ఈక్వల్ వచ్చినా కూడా. అందుకనేసి మనం రీజియన్ కోసం చేయాల్సి ఉంటుంది. ఎలా చేస్తాము ఆ దాన్ని యూ కెన్ కన్సిడర్ ఇటరేషన్ 2. ఈ సెకండ్ ఇటరేషన్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను డైరెక్ట్ రాస్తున్నా. ఏబి, ఏ అంటే ఎంత? 2, బి అంటే ఎంత? ఇక్కడ 5. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అంటే 5 మైనస్ 2 అంటే 3 వచ్చింది. డన్. ఇప్పుడు నేను స్టెప్ 2కి వెళ్ళిపోతాను. స్టెప్ 2లో మనం ఏం చేయాలి? ఎల్ కే స్టార్ ఫార్ములా డైరెక్ట్ చూసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎఫ్ఎన్, ఎన్ అంటే ఎంత నాకు ఇక్కడ? 3, right? F of 3 minus k. K అంటే k plus 1. K is also 3. 3 plus 1 upon f of n 3 plus 1 into L. మన L ఎట్లా వస్తుంది? b minus a. L అంటే నాకు ఇక్కడ 3 వచ్చింది, రైట్? ఎంత వస్తుంది నాకు ఇది? f0 plus 1. f of 1 by f of 4. f of 1 by f of 4. f of 1 అంటే నేను ఇందాక మీకు ఆల్రెడీ ఫిబోనాకీ సీక్వెన్స్ చెప్పాను. f of 1 is nothing but 1. f of 4 is nothing but 5. 1 by 5 into ఇక్కడ మీకు ఎంత వస్తుంది నాన్న? ఎల్. ఓకే ఓకే, ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది అని అంటే మీరు ఎల్ని ఆల్వేస్ చేంజ్ చేయొద్దు. ద లెంత్ ఈజ్ ఇనిషియల్గా ఇది సేమ్, ఓన్లీ కేని మాత్రం చేంజ్ చేయండి. ఎల్ని మాత్రం ఏదైతే స్టార్టింగ్ తీసుకున్నారో అదే ఉంటుంది. ఇంటూ 5 అంటే ఇది ఎంత వస్తుంది నాకు? 1 వస్తుంది. f of 1 is equal to 1. ఎంత వచ్చింది నాకు? f of 1 by f of 4 lk star 1 వచ్చింది. సరే ఇక్కడ రాద్దామా అండి, కనిపిస్తుందా లేదా? f of 430. ఓకే, ఇది ఇక్కడ రాస్తాను చూడండి. f of what is our value? lk star is equal to 1 వచ్చింది. ఇప్పుడు x1 కనుక్కోవాలి. x1 అంటే ఏంటిది నాకు? ఏ ప్లస్ ఎల్కే స్టార్. ఓకే, ఏ ప్లస్ ఎల్కే స్టార్ అంటాను కదా. ఇప్పుడు మనకి ఏబి వాల్యూ యూజ్ అవుతాయి. ఓకే, ఏ అంటే ఏంటిది? 2, బి అంటే ఏంటిది? 5. x1 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1 3. x2 అంటే b మైనస్ ఎల్కే స్టార్. b అంటే ఏంటిది? 5. 5 మైనస్ 1 4. ఓకే, మరి ఇప్పుడు f ఆఫ్ x1 అంటే f ఆఫ్ 3 కనుక్కుంటా. f ఆఫ్ 3 కనుక్కుంటే నేను ఆల్రెడీ ఇందాక చేశాను. f ఆఫ్ 3 ఏంటిది? అది 3 స్క్వేర్ ప్లస్ 54/3. I got 27. ఓకే, మరి f ఆఫ్ x2 అంటే ఏంటిది? f ఆఫ్ 4. f ఆఫ్ 4 అంటే దిస్ ఇస్ 4 స్క్వేర్ ప్లస్ 54/4. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు వచ్చింది ఇదేమో 27 కదా ఇందాక, ఇదేమో 29.5. ఇప్పుడు బాగా వినండి, ఇక్కడ f ఆఫ్ x1 అనేది ఏమవుతుంది?
లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2. బాగా వినండి, మన రీజన్ ఇందాక ఇలా తీసుకున్నాం, ఇప్పుడు ఏం తీసుకున్నాను నేను 2 నుంచి 5 వరకు తీసుకుంటే ఎక్కడంట 3 4 దగ్గర ఎఫ్ ఆఫ్ 3 అనేది ఎప్పుడు ఇందాక గ్రేటర్ దెన్ వచ్చినప్పుడు లెస్ దెన్ నెగ్లెక్ట్ చేశాను, ఇక్కడ లెస్ దెన్ వస్తుంది అంటే ఇది 3 వాల్యూ ఇది 4 వాల్యూ, లెస్ దెన్ వచ్చినప్పుడు గ్రేటర్ దెన్ రీజియన్ ని నెగ్లెక్ట్ చేయాలి 4 తర్వాతది. అంటే మన రీజన్ ఏంటిది, మన రిక్వైర్డ్ రీజన్ ఈస్ 2 to 4 అండ్ ద రీజన్ ఈజ్ 2 to 4. ఓకే, దెన్ స్టాప్ ద మెథడ్. ఎందుకు స్టాప్ చేయాలంటున్నాను, ఇక్కడ మనకి కే వాల్యూ 3 అండ్ ఎన్ ఈజ్ ఆల్సో 3. మేడం ఇక్కడనే స్టాప్ చేయొచ్చు అంటే యూ హ్యావ్ టు ఫైండ్ అవర్ రిక్వైర్డ్ రీజన్, అందుకని మన రీజన్ ఏంటిది 2 to 4. అర్థమైంది కదా, ఈ విధంగా చేయాలి. ఇది అర్థమైతే మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా చేస్తారు బెటర్. ఆల్ ది వెరీ బెస్ట్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.